Hi everyone, welcome to Code Kamkachi. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం సోనార్ స్కానర్ యొక్క యూస్ కేస్ ఏంటి ఎందుకు వాడాలని. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనగా సోనార్ స్కానర్ని ఎలా మనం గిట్ ల్యాబ్ రన్నర్లో ఇన్స్టాల్ చేయాలి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో. మీరు కనుక కోడ్ కామకాజీని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు గో అండ్ డూ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి నా ప్రాజెక్ట్, సోనార్ క్యూబ్ అనేది నా ప్రాజెక్ట్. సో ఇందులో నేను నా ఒక గిట్లాబ్ రన్నర్ని ఎనేబుల్ చేశాను. సో గో టు సిఐసిడి సెట్టింగ్స్ అండ్ రన్నర్ సెక్షన్. ఇక్కడ చూసుకుంటే సోనార్ అనే ఒక ట్యాగ్ నాకు ఇక్కడ రన్నింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి దాని యొక్క సర్వర్. ఈ సర్వర్ని నేను గిట్లాబ్ రన్నర్గా ఎనేబుల్ చేశాను. అంటే సో ఈ గిట్లాబ్ సిఐ ఏదైతే ఉందో దానికి నేను గిట్లాబ్ రన్నర్ని ఎనేబుల్ చేశాను, అంటే అటాచ్ చేసేసాను లేదా రిజిస్టర్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియోలో మీకు అర్థం కాలేదంటే ఆల్రెడీ నేను గిట్లాబ్ రన్నర్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని మీద వీడియో చేశాను. సో గో అండ్ వాచ్ ఇట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో నెక్స్ట్ ఏంటంటే మనం సోనార్ స్కానర్ అనే టూల్ని గిట్లాబ్ రన్నర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి నేను నా సర్వర్లోకి వస్తాను. ఇక్కడికి వచ్చేసి నేను రూట్ యూజర్గా స్విచ్ అయ్యాను. సో నా దగ్గర ఒక సింపుల్ డాక్యుమెంటేషన్ ఉందండి. సో ఆ డాక్యుమెంటేషన్ మీరు యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇది ఈ కంప్లీట్ స్టెప్స్ని మనం ఫాలో అయ్యి మనం సోనార్ స్కానర్ అనే ఒక టూల్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? మన యొక్క గిట్లాబ్ రన్నర్లో. ఫస్ట్ వచ్చేసి నా యొక్క ఏదైతే సర్వర్ ఉందో దాన్ని నేను అప్డేట్ చేస్తాను. సో బేసిక్ కమాండ్ sudo apt అప్డేట్ అండ్ నేను ఓపెన్ జేడీకే 11ని నేను అన్జిప్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేసేసి అండ్ అన్జిప్ చేసుకుంటున్నాను డైరెక్ట్లీ. సో ఆల్రెడీ అన్జిప్ అనే ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. సో మీ కేసులో మీ దగ్గర అన్జిప్ అనే మాడ్యూల్ లేకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టలేషన్ కూడా బేస్డ్ ఆన్ మీ సర్వర్ అండి. మీరు ఏ సర్వర్ తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి నేను T2 మీడియం తీసుకున్నాను ఆన్ AWS. సో జావా వర్షన్ చెక్ చేసుకుంటున్నాను. సో నౌ వీ హ్యావ్ ది 11 అండ్ ఐఎమ్ స్విచ్చింగ్ ఇన్ టు OPT ఫోల్డర్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నేను బైండర్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో బైండర్స్ మొత్తం డౌన్లోడ్ అయ్యాయి. ఇఫ్ ఐ డూ ls నాకు ఇక్కడ బైండర్స్ వచ్చేసి చూడండి. సో జిప్ బైండర్స్ మొత్తం నాకు వచ్చేసాయి. సో నెక్స్ట్ దీన్ని అన్జిప్ చేసుకుంటున్నాను. And I'll move to the Sonar Scanner folder and remove it. సో ఇప్పుడు వచ్చేసి మనకి సోనార్ హైఫన్ స్కానర్ ప్రాపర్టీ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఐ విల్ క్లియర్ ది స్క్రీన్. ఇక్కడ చూసుకుంటే సోనార్ హైఫన్ స్కానర్ డాట్ ప్రాపర్టీ ఫైల్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను ఇంటూ ద సర్వర్, అంటే నా గిట్లాబ్ రన్నర్ లెవెల్లో. సో క్రియేట్ చేసిన దీంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ పెడుతున్నాను. ఏ కాన్ఫిగరేషన్ అంటే నా యొక్క హోస్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, నా హోస్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, నా సోనార్ క్లౌడ్ని యూజ్ చేస్తుంటే ఆ క్లౌడ్ యొక్క యూఆర్ఎల్ పెట్టచ్చు, లేదా మీరు యొక్క ఓన్ లైక్ ఓన్ సోనార్ సర్వర్ ఉన్నా కూడా సర్వర్ యొక్క IP అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ పెట్టచ్చు. ఒకవేళ మీరు కనుక మీకు ఓన్ DNSని కాన్ఫిగర్ చేసుకుంటే ఆ DNS నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నా కేసులో ఏంటి, నేను ఇక్కడికి వచ్చేసి నేను సోనార్ క్లౌడ్ని యూజ్ చేస్తున్నాను, cloud.io. సో ఈ సర్వీస్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేసి నేను దాన్ని అక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఐల్ జస్ట్ కాపీ ఇట్ HTTPS. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి కాన్ఫిగరేషన్ లోకల్ హోస్ట్ ఇచ్చారు. సో మనం లోకల్ హోస్ట్ యూజ్ చేయలేదు, ఆల్రెడీ మనం ఇక సాఫ్ట్వేర్ సర్వీస్ని యూజ్ చేస్తున్నాం. సో అందుకు నేను దీన్ని రిమూవ్ చేసేసి ఆ యొక్క హోస్ట్ యూఆర్ఎల్ ఏది ఉందో ఆ హోస్ట్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో sonarclub.io దాని యొక్క యూఆర్ఎల్ అండ్ దట్స్ ఇట్ అండి. సో దాన్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సో Ctrl+X+Y ఎంటర్. సో ఇది మనకి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని క్యాట్ చేస్తాను. క్యాట్ చేస్తే మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. క్యాట్ సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి హోస్ట్ యూఆర్ఎల్ ఇది. ఓకేనా, అండ్ నెక్స్ట్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను కంప్లీట్గా పాత్ని. సో మనకి ఎక్స్పోర్ట్ అయింది. నెక్స్ట్ సోర్స్ చేస్తున్నాను ప్రొఫైల్ని. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కమాండ్ ద్వారా సోనార్ హైఫన్ స్కానర్ వర్షన్ కమాండ్ ద్వారా మనం వర్షన్ని మనం చెక్ చేసుకోవచ్చు, ఏ వర్షన్ మనకి ఇన్స్టాల్ అయింది.
ఇక్కడ చూడండి మనకి సోనార్ స్కానర్ వర్షన్ వచ్చేసి 5.0.1.3000 ఇది వచ్చేసి మనకు వర్షన్. సో ఇంకా నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ ది యూస్ కేస్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ని మీ సోనార్ స్కానర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలా అండి మీరు యొక్క సోనార్ స్కానర్ని గిట్లాబ్ రన్నర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ యాజ్ పర్ ద డయాగ్రామ్ మనం ఏం చేస్తాం, గిట్లాబ్ సిఐ అనే ఒక టూల్ని మనం అక్కడ వచ్చేసి గిట్లాబ్ రన్నర్ని రిజిస్టర్ చేస్తాం ఆల్రెడీ. సో రిజిస్టర్ చేసిన తర్వాత డైరెక్ట్గా సోనార్ స్కానర్ని టూల్ అని ఇన్స్టాల్ చేసాం. సో ఇన్స్టలేషన్కి ఈ కమాండ్స్ వాడాలి. ఓకే. సో ఈ కమాండ్స్ యొక్క లింక్ నేను గిట్హబ్ యొక్క లింక్ నేను నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఏం కాంప్లెక్సిటీ ఏం లేదు, చాలా ఈజీ. జస్ట్ మనం సోనార్ స్కానర్ టూల్ని మనం రన్నర్లో ఇన్స్టాల్ చేసాం అంతే. సో ఫ్యూ బేసిక్ కమాండ్స్ని ఫాలో అయ్యాం. ఓకే. సో ఈ వీడియో నీకు స్టాప్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ఐ రిక్వెస్ట్ టు లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ కోడ్ కామ్కాజ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.